రాహుల్ సార్ ప్లీజ్, రాహుల్ పుల్పుడి సార్ ప్లీజ్ ఒకసారి స్టేజ్ మీదకి రండి. రాహుల్ సార్కి క్లాప్స్. Good afternoon. So, my name is Rahul Pullupudi. I'm CEO founder Afterthought Feedback Services, ATFS Private Limited. Right. Intasepu, Pradeep Garu, esteemed guests, Madhur, all of them spoke about what skill set you should develop, how the industry is going to grow, మీరు ఇండస్ట్రీకి ఎలా కాంట్రిబ్యూట్ అవుతారో, మీ వల్ల ఇండస్ట్రీకి ఏం బెనిఫిట్ అవుతుంది, ఇండస్ట్రీ వల్ల మీకేం బెనిఫిట్ అవుతుందని మాట్లాడారు. I want to touch upon something different from all this, which I feel is also going to be very, very important, not just for your career, కానీ మీ ఫ్యూచర్ కోసం కూడా. What I want to talk about is relations and networking. ఏవియేషన్లో ఈరోజు ATFS operates across 10 airports. We are one of the largest in aviations at this point. కానీ మా జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మా ఫస్ట్ రిక్రూట్మెంట్ ఈజ్ ఫ్రమ్ ఏరోఫాల్కన్. మేము ఏవియేషన్లో ఎంటర్ అయ్యి ఫస్ట్ ఎయిర్పోర్ట్లో ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ద ఫస్ట్ పర్సన్ వీ రిక్రూటెడ్ వాజ్ ఫ్రమ్ యువర్ ఇన్స్టిట్యూట్. ఏరోఫాల్కన్ లేకపోతే ATFS ఏవియేషన్లో లేదు. We are very proud of our association with Aerofalcon. నా ఫస్ట్ కాంటాక్ట్ ఏరోఫాల్కన్లో శరత్తో మాట్లాడి, దిలీప్తో మాట్లాడి, దాని తర్వాతే నేను అసలు ఏవియేషన్ అంటే ఏంటి, ఈ ఇండస్ట్రీ అంటే ఏంటి అని నేర్చుకొని ఈరోజు ఇక్కడికి వచ్చాం. వితౌట్ యువర్ ఇన్స్టిట్యూట్ we would have not been where we are. Okay. And I'm very proud to say that 80% of our recruitments even today come out of Aerofalcon. Remaining 20% kuda enduku Aerofalcon kaadu ante, it's because we are in places where Aerofalcon is still expanding. I want to go to a stage where 100% of our employees are from Aerofalcon. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మేము వీవ్ రిక్రూటెడ్ ఫ్రమ్ మల్టిపుల్ ప్లేసెస్. స్టార్టింగ్లో చేసాము, చాలా ఇన్స్టిట్యూట్స్ నుంచి ట్రై చేసాం. కానీ దెర్ ఈస్ సంథింగ్ వెరీ డిఫరెంట్ అబౌట్ యువర్ ఇన్స్టిట్యూట్. ఇట్స్ వెరీ పర్సనల్. మీ ఇన్స్టిట్యూట్లో మేము వచ్చి మాట్లాడినప్పుడు కానీ, రిక్రూట్ చేసినప్పుడు కానీ, ఒక ఇన్స్టిట్యూట్కి వచ్చిన ఫీలింగ్ కన్నా ఒక ఫ్యామిలీ మెంబర్తో వచ్చి మాట్లాడిన ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది మాకు. వీఆర్ వెరీ కంఫర్టబుల్ రిక్రూటింగ్ ఫ్రమ్ హియర్, రైట్? అండ్ యాజ్ వీ గ్రో, we want to grow along with Aerofalcon. I also want to take an opportunity to tell you guys that while you are starting your academic course or you are in the middle of it at this point of time, end of August, we are again recruiting for Bangalore. We'll be recruiting for a project in Bangalore, which will be one of the biggest projects the industry will ever see. And we will be recruiting close to 25-30 people to operate out of Bangalore alone. Right? So we are very interested to come back to talk to all of you and to recruit from this current set of batch. Right? Recruitments lo మేము ఏం చూస్తాం? People skill. Pradeep garu morning మాట్లాడినప్పుడు he spoke about a very, very important thing, and which if I have to take back from this, it would be that you are the face of the company you work with. మీరు ఎంత బాగుంటే కంపెనీ అంత ఒక మంచి పాజిటివ్ వైబ్ ఫర్ ద కస్టమర్స్ కానివ్వండి, ఫర్ ద ఎయిర్పోర్ట్ కానివ్వండి అవుతుంది. వీ డోంట్ లుక్ ఎట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఈరోజు మీరు ఇక్కడ వచ్చి కూర్చున్న తర్వాత ఆల్ ఆఫ్ యూ బికమ్ ఈక్వల్. ఇక్కడి నుంచి మీరు ఏం నేర్చుకుంటారు, ఇక్కడి నుంచి మీరు ఇండస్ట్రీలోకి ఎలా వస్తారు, మీరు రిలేషన్స్ ఎలా బిల్డ్ చేస్తారు అనే దానిపైననే మా రిక్రూట్మెంట్స్ బేస్ అయి ఉంటాయి. ఇండస్ట్రీలో మీ ఫ్యూచర్ బేస్ అయి ఉంటుంది. ఏవియేషన్ ఇండస్ట్రీ చాలా పెరుగుతుంది. ఇంకొక 50 ప్రైవేటైజ్డ్ ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి. ఎయిర్లైన్స్లో ఇంకా ఏరోప్లేన్స్ కొంటున్నారు, చాలా పెరుగుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇండస్ట్రీ ఎంత పెద్దదైనా
ఇండస్ట్రీ లోపల ఉన్న సర్కిల్ చాలా చిన్నది. మీకు ఈ సర్కిల్లో మీరు ఎంత మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటారో ఆ రిలేషన్స్ మీద మీ ఓవరాల్ గ్రోత్ ఇండస్ట్రీలో బిల్డ్ అవుతుంది. మీరు ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వర్క్ చేయవచ్చు, ఫ్యూచర్లో ఢిల్లీలో వర్క్ చేయవచ్చు, తర్వాత బాంబేలో వర్క్ చేయవచ్చు, ఇక్కడ నుంచి మీరు మిడిల్ ఈస్ట్కి వెళ్ళొచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ సీనియర్స్ ఎవరైతే ఉంటారో అదంతా ఒక సింగిల్ స్మాల్ సెట్ ఆఫ్ గ్రూప్. సో మీకు ఇండస్ట్రీలో మీరు ఎవరితో మాట్లాడినా ప్రతి ఒక్కరు ఇంపార్టెంటే. మీరు ఎవరితో ఎలాంటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారో ప్రతి ఒక్క రిలేషన్, ప్రతి ఒక్క నెట్వర్కింగ్ మీకు మీ ఫ్యూచర్ స్టెప్కి హెల్ప్ అవుతుంటుంది. మీరు ఈ రోజు గురించి కాకుండా మీరు 5 years తర్వాత ఎలా ఉండాలనుకున్నది, 10 years తర్వాత ఎలా ఉండాలనుకున్నారో దాని గురించి ఆలోచించండి. ఈరోజు మీరు యూ మైట్ బి స్టార్టింగ్ ఎట్ కస్టమర్ ఫేసింగ్ ఎంట్రీ లెవెల్ జాబ్స్, కానీ నాకు తెలిసిన చాలామంది ఎంట్రీ లెవెల్ జాబ్స్ నుంచి ఈరోజు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్లో ఉన్నారు, హెడ్ ఆఫ్ ఆపరేషన్స్లో ఉన్నారు. దే హవ్ బికమ్ CXOs ఆఫ్ డిఫరెంట్ ఎయిర్పోర్ట్స్ అండ్ నథింగ్ విల్ స్టాప్ యూ. దిస్ ఈజ్ అ వెరీ వెరీ రివార్డింగ్ ఇండస్ట్రీ అండ్ ద ఇండస్ట్రీ ఎట్ దిస్ పాయింట్ నీడ్స్ టాలెంట్. చాలా చాలా కష్టం. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ రైట్ కైండ్ ఆఫ్ పీపుల్. మీ లోపల ఆ స్కిల్ సెట్ ఉంటే నథింగ్ కెన్ స్టాప్ యూ. అండ్ మాలాంటి కంపెనీస్ will be more than happy to make you part of our organization. With this, I would like to congratulate all of you for taking the right step of getting into this industry, for deciding that to choose a non-conventional path, to not stick to mainstream lines of operations and coming into a different set altogether. I wish you all a very best and our best wishes with Aero Falcon. Thank you. Thank you so much.